జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక భార్య చేసినటువంటి ఘాతుకం ఇప్పుడు సంచలనంగా మారింది. నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నూనె పోసింది భార్య. ఆ తర్వాత కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ భర్త మృతి చెందాడు. మల్జకల్ మండలం మల్లెందొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల క్రితం వెంకటేష్ పద్మలకు వివాహం జరిగింది. వారికి 3 సంతానంగా తెలుస్తోంది. అయితే కొంతకాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న పడుకొని నిద్రపోతున్నటువంటి భర్తపై వేడి వేడి నూనె పోసింది పద్మ. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆ భర్త మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం పద్మను రిమాండ్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. భర్త నిద్రపోతుంటే ఒక్కసారిగా కాలిన నూనె పోసినట్లుగా తెలుస్తోంది. ఆ కాలిన గాయాలతో ఆ నూనె ఒంటి మీద మండుతుంటే ఒళ్ళంతా కాలిపోతుంటే ఆ భర్త కేకలు వేస్తూ పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు చేసింది ఆ భార్య అలా అన్నప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏవో కొన్ని గొడవలు అవుతున్నాయని, ఈ గొడవల నేపథ్యంలోనే భర్త మీద కోపంతో ఆ మహిళ అలా చేసింది అంటూ తెలుస్తోంది. మరి అసలు ఏం గొడవలు అయ్యాయి వాళ్ళ మధ్య? భర్త మీద అలా కాగుతున్నటువంటి నూనెను పోయాల్సినంత పగ ఆ మహిళకు అసలు ఎందుకు వచ్చింది? భర్త ప్రాణాలు తీసేంత పగ ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య? కుటుంబం ఏమంటుంది, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఉదయ్ మరికోసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు కొద్దిసేపట్లో. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో అనేక ఘటనలు ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. పాయిజన్ ఇచ్చి తమ పార్ట్నర్స్ని కడతీర్చడమో, కూల్ డ్రింక్స్లో విషం కలపడం, తినే ఆహారంలో విషం కలపడం, నిద్రపోతున్నటువంటి భర్తల గొంతులు కోస్తున్నటువంటి మహిళలు, ఇప్పుడు నిద్రపోతున్నటువంటి భర్త ఒంటి మీద కాగుతున్నటువంటి నూనెను పోసినటువంటి మహిళ. నిజంగా ఆ భర్త చనిపోతాడు అనుకుందా? లేకపోతే ఆ కోపంలో ఆ భర్తను ఎలాగైనా హర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ మహిళ పని చేసిందా? ఒకవేళ లేదు, కేవలం ఆ భర్తకు తన కోపం చూపించడమో, లేదంటే భర్తకి కొంతసేపు ఆ పెయిన్ చూపించడమే అయినప్పటికీ కూడా ఒకవేళ భర్త బ్రతికున్నా సరే ఆ నరకాన్ని జీవితాంతం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఒళ్ళంతా కాలిపోయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు మనతో. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి? అసలు ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఏం గొడవలు జరిగే వాళ్ళ మధ్యలో? ఇలా కాగుతున్న నూనె పోయాల్సినంత పగ ఆ మహిళకు ఆ భర్త మీద ఏంటి? జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానాలో చికిత్స పొందుతూ గత కొద్దిసేపటితో మృతి చెందినట్టు మనకు సమాచారం అందుతుంది. మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్ పద్మ దంపతులకు 8 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి 3 పిల్లలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం. అయితే భార్య భర్తలు తరచూ అనేక అంశాల విషయంలో గొడవలు పడుతుండడం, ఆ తర్వాత పంచాయతీ వరకు వెళ్లడం కూడా జరిగినట్లు మనకు సమాచారం. అయితే ఏమైందో ఏమో ఈ నెల 11న మళ్ళీ అదే అంశానికి సంబంధించి గొడవ పడే ప్రయత్నం భార్య భర్తలు ఇద్దరు చేశారు. అయితే ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి భర్త వెంకటేష్ పై భార్య కాగిన వేడి నూనెను పోవడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అస్వస్థతతో పాటు తీవ్ర గాయాల పడడంతో వెంకటేష్ ను హుటాహుటిన అక్కడున్నటువంటి స్థానికులు ఆయన అరుపులు కేకలు విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంట్లో తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో ఉన్నటువంటి వెంకటేష్ ను అక్కడి హుటాహుటిన కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి గురించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే చికిత్స పొందుతూనే వెంకటేష్ మరణించారు. అయితే ఘటన జరిగిన రోజే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఘటనాస్థలం జరుపుకున్నటువంటి పోలీసులు వెంకటేష్ సతీమణిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అసలు ఎందుకు ఈ స్థాయికి ఈ ఘటన వెళ్ళిందనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పద్మ ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. ప్రాథమిక ఫిర్యాదు సమాచారం ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసినటువంటి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత ఈ కేసును హత్య కేసుగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరగడం, మనస్పర్ధలు తావడం, అవి కూడా తారాస్థాయికి వెళ్ళడం, భర్తని భార్యలు హత్య చేసే ప్రయత్నం వరకు కూడా స్థాయి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. అదే అటువంటి ఘటన మళ్ళీ జోగులాంబ గద్వాలలో జరగడం అయితే అందరినీ కూడా కలవరానికి గుర్చేసింది. నందు రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రీక్వెంట్గా గొడవలు జరగడం,
ఈ నేపథ్యంలో భర్త మీద పగను పెంచుకున్నటువంటి భార్య ఎలాగైనా సరే ఆ భర్త మీద కక్ష తీర్చుకోవాలని భావించి కాగుతున్నటువంటి నూనెను తీసుకొచ్చి ఆ భర్త మీద పోసింది. ఒక్కసారిగా ఒళ్ళంతా మండిపోతుంటే, నిద్రలో ఉన్నటువంటి భర్తకు ఒక్కసారిగా ఒళ్ళంతా మండిపోతుంటే ఆ పెయిన్ భరించలేక వీధుల వెంట పరిగెత్తుతూ మండిపోతున్నటువంటి తన ఒంటిని నీళ్లు పోసుకొని ఏదో చేసి చల్లార్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు వెంటనే స్పందించి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇంకా అసలు ఏం గొడవలు జరిగినాయి వాళ్ళ మధ్య ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ ఇంత దారుణంగా భర్త ప్రాణాలు తీయడం ఖచ్చితంగా నేరమే. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిగినటువంటి ఘటన పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు ఈ విషయం విన్న తర్వాత? కామెంట్ చేయండి. ఒకసారి అసలు పోలీసు అధికారులు ఏమంటున్నారో విందాం. కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య నైట్ గొడవ అయింది. 10వ తారీఖు గొడవ అయిన విషయంలో కూడా ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి గొడవ అయిందంటే పొద్దున్నే మాట్లాడదాం పొమ్మని చెప్పి పంపించేసిన ఆయన. ఇద్దరు వచ్చి భార్యాభర్తలు ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ లో పడుకున్నారు. ఆ విషయాన్ని నైట్ వీడు నన్ను కొట్టిండు అనే విషయాన్ని, భర్త నన్ను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని భార్య తెల్లవారుదామని 5 గంటలకు వెళ్ళేసి నిద్రలేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్ డబ్బా ఉంది, ఒక 5 లీటర్స్ది. దాంట్లో ఒక నియర్లీ ఒక 1.5 లీటర్ ఆయిల్ని కళాయిలో పోసి బాగా వేడి చేసింది. బాగా వేడి అయిన తర్వాత భర్త పడుకునే ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఆ భర్త పక్కనే ఒక చిన్న పాప పడుకుని ఉండే. ఆ పాపను తీసి పక్కకు పడుకోబెట్టేసి ఆ వేడి నూనెని భర్తని జస్ట్ చెద్దర కప్పుకొని పడుకున్న భర్తని చెద్దర తీసి డైరెక్ట్ మొహానికి పోయడం జరిగింది. దీనివల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ప్లస్ ఫేస్ మొత్తము ఆయిల్ పడ్డ ఇంజరీస్ కావడం జరిగింది. ఇమీడియట్లీ అతను లేచి ఇంట్లో బయటికి పరిగెత్తి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఉండే, వీరన్న అని. అతను ఇమీడియట్లీ అక్కడ లోకల్ పెద్ద మనిషి కారు మాట్లాడుకొని ఏరియా హాస్పిటల్ గద్వాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్లో అక్కడ కూడా అతను ఇట్లా నా భార్య నేను పడుకున్నాగానే పోసిందని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనుకున్న గాయాల తీవ్రత దృష్ట్యా అతని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. అతని స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాక అతన్ని ట్రీట్మెంట్లో ఉంచడం జరిగింది. తిరిగి ఆ భార్యని మేము అదుపులో తీసుకొని ఆమెని 12th రోజు సెక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమెని కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు నుంచి ఆమె ప్రస్తుతం జైల్లో ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె భర్త వెంకటేష్ నిన్న సాయంత్రం కాలిన గాయాలతోటి మరణించడం జరిగింది.